గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి లాస్ట్ డే అనుకోండి స్పిటి రైడ్లో. వీళ్ళందరూ చండీగఢ్ నుంచి మళ్ళీ ఫ్లైట్లు తీసుకొని వెళ్ళిపోతారు రేపు. మేమేమో హైదరాబాద్ వరకు బండి మీదనే వెళ్ళిపోతాము. ప్రజెంట్ అయితే మేము కాల్పాలో ఉన్నాము. కాల్పా నుంచి చండీగఢ్ వచ్చేసి 340 కిలోమీటర్స్. ఈరోజు రైడ్ వచ్చేసి మొత్తం 340 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ వెనకలి చూడండి మంచుకొండ, అది వచ్చేసి కైలాస్ కిన్నౌర్ అనమాట. ఆ మూలకు ఉంటుంది. అది ట్రెక్ కూడా చేయొచ్చు అంట. 2 days పడుతుంది. లగేజ్ తీసుకెళ్ళడానికి పర్ హెడ్ 1500 ఛార్జ్ చేస్తారంట. దాని గురించి కొంచెం తెలుసుకున్నా. ఎవరైనా ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ అవన్నీ మంచిగా మెయింటైన్ చేసుకొని, ఫిట్నెస్ మెయింటైన్ చేసుకొని ఆ కైలాస్ కిన్నౌర్ అయితే ఎక్కొచ్చు. గూగుల్లో కొట్టండి, మీకు తెలిసిపోతుంది ఎలా చేయాలి ఏంటనేది. అండ్ ప్రజెంట్ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం వెయిటింగ్. బ్రేక్ఫాస్ట్ తిని స్టార్ట్ అయిపోతుంది. హలో బ్రోస్, అందరూ ఆఫీస్లో వర్క్లో బిజీగా ఉన్నారు కదా. ఆ బిజీలో కొంచెం మీకోసం కొంచెం టైం స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా. అండ్ అందుకే మనం తీసుకొచ్చాము మ్యాడ్ ఓవర్ లదాఖ్ అనమాట. మీకున్న టైంలో లదాఖ్ సర్క్యూట్, స్పిటి సర్క్యూట్ కవర్ చేయాలనుకుంటే ఈ మ్యాడ్ ఓవర్ లదాఖ్ని అయితే మీరు ఫాలో అవ్వాల్సింది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో మీకు ఐటినరీ ప్లానింగ్, బ్యాకప్ వెహికల్, సేఫ్టీ ఫీచర్స్ అన్నీ ఇందులో అయితే ఉంటాయన్నమాట. ఇంకేంటి లేట్, మ్యాడ్ ఓవర్ లదాఖ్ని కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా లే లదాఖ్ ట్రిప్ కంప్లీట్ చేయండి. వచ్చేసి 8:15 అవుతుంది. ఇంకా మన లగేజ్లు మొత్తం జిమ్నీ పై అయితే కట్టేస్తున్నాం. మనోడు ఫోన్లో బిజీగా ఉన్నాడు. మరి నేను కూడా వ్లాగ్ చేస్తాను, చెయ్యి మరి. ఫస్ట్ వచ్చేసి పోహా, వాటర్ బాటిల్, పూరి భాజీ. ఓకే, హోటల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇక్కడ నుంచి మన స్టే వచ్చేసి 343 కిలోమీటర్స్, 10 hours టైం అయితే చూపెడుతుంది గూగుల్ మాత. నాకు తెలిసి ఇంకా ఎక్కువనే పెట్టవచ్చు. నైట్ 10-11 అవుతుందేమో రీచ్ అవ్వడానికి. ప్రజెంట్ టైం వచ్చేసి 9:44కి అయితే మనము కాల్పా నుంచి స్టార్ట్ అయ్యాము. అండ్ చండీగఢ్ వచ్చేసి 343 కిలోమీటర్స్, సెక్టార్ 74 అంట, అక్కడికైతే వెళ్తున్నాం. లెట్స్ గో. ఓకే, బ్యాక్ టు ద NH 505 ఏ హైవే రికన్పో పిఓకి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్ కింది వరకు వెళ్తే NH 5 అన్నా కూడా అనొచ్చు, NH 505 అయినా కూడా అనొచ్చు. మెయిన్ హైవే అయితే కనెక్ట్ అవుతాము. కనెక్ట్ అయిన తర్వాత మనం చండీగఢ్ వరకు స్ట్రైట్గా షిమ్లా దాటి సుందర్ నగర్ వరకు స్ట్రైట్ ఒకటే రూటు. నాకు తెలిసి షిమ్లాలో ట్రాఫిక్ దొరకకపోతే బాగుంటుంది. దొరికితే కానీ అయితే దోలు తీరిపోతుంది, అదైతే పక్కా. ఇలాగలా నైట్ వరకు చండీగఢ్ అయితే రీచ్ అవ్వాలి. అదైతే డెస్టినేషన్ అయితే ఉంది. ప్రజెంట్ అయితే గూగుల్ మాత 8 o'clock వరకు రీచ్ అవుతుందని చూపెడుతుంది. చూద్దాం ఏం చేస్తుందో. మళ్ళీ బ్యాక్ ఆన్ హైవే అనమాట. హైవే పైన అయితే ఉన్నాము. ఈ రోడ్ వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మెయిన్ రోడ్ అనమాట. ఎట్లా అంటే షిమ్లాకి వెళ్ళే రూటు, షిమ్లా నుంచి చండీగఢ్ అట్లా. ఎక్కడి వరకు అంటే మామూలుగా సుందర్ నగర్ వరకు 2 lane ఉంటుంది. దాని తర్వాత ఇంకా మొత్తం 4 lane అయిపోతుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే రాంపూర్లో లైట్గా ట్రాఫిక్ టచ్ అవుతుంది. నెక్స్ట్ షిమ్లాలో ట్రాఫిక్ భారీగానే టచ్ అవుతుంది. దాని తర్వాత ఇంకేం ఉండదు. అండ్ ప్రజెంట్ 9 hours 38 minutes, 327 kilometers, 7:53 రీచింగ్ టైం అయితే చూపెడుతుంది. ఇంకా ఈ రోడ్డు మీద కొంచెం స్పీడ్ అయితే పెంచవచ్చు అనమాట. 2 lane ఉంటుంది కదా, 2 laneలో ఒక మేనేజ్ చేసుకుంటే అయితే వెళ్ళొచ్చు. అండ్ ప్రజెంట్ వెళ్దాం పదండి. చిట్కూల్ నుంచి వచ్చేటప్పుడు ట్యాంక్ ఫుల్ అయితే ఇక్కడ చేయించుకున్నాము. మళ్ళీ చేయించుకుందామంటే ఫిల్ చేస్తున్నారు, చాలా టైం పట్టేలాగా ఉంది. ముందర ఏమన్నా అవైలబుల్ పెట్రోల్ బంక్స్ అరే ఇక్కడనే ఉందా? ఇది కాదులే, ఇది లోపల పెట్రోల్ బంక్ ఉంది కానీ ఇండియన్ ఆయిల్ అది ఆర్మీ వాళ్ళది ఉంది, మన అలో చేయరు ఎట్లయినా. అండ్ ప్రజెంట్ అయితే ముందర ఇంకో ఏదైనా పెట్రోల్ బంక్ ఉంటే వేయించుకుందాం. 3 points నేను నడుస్తుంది హాయిగా. ఆరాంగా 100 kilometers అయితే వెళ్తుంది, 180 అట్లా వెళ్తుంది అది. మనం ఇప్పుడు చిట్కూల్లోకి వెళ్ళే డైవర్షన్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఆ లెఫ్ట్ బ్రిడ్జ్ పోయింది, ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి లోపలికి వెళ్తే చిట్కూల్కి అయితే వెళ్తాము. ఇప్పుడు మనం వచ్చేటప్పుడు చూసుకున్నాం కాబట్టి వెళ్ళేటప్పుడు స్ట్రైట్గా అయితే వెళ్ళిపోతున్నాం. రోడ్లలో మధ్యలో కొన్ని ఇట్లాంటివి ఉన్నాయి. నాకు తెలిసి తొందరలో ఇది కూడా సిమెంట్ బ్రిడ్జ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఆర్మీ వాళ్ళు. దీనివల్ల కొంచెం ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఏదైనా ముందర వెహికల్స్ ఆగాల్సి వస్తుంది.
ఈయన వచ్చేసి మెకానిక్ అనమాట. ఈయనతోనే రేసింగ్ చేసుకుంటూనే అయితే వెళ్తున్నా. ఇప్పుడు 9500లో అయితే బండి ఉంది. యాక్చువల్గా ఇక్కడ అంత సేఫ్ కాదు ఇట్లా రేస్ చేయడము, కానీ మనం కొంతసేపు ఎంజాయ్ చేద్దామని చెప్పేసి. అది క్లాసిక్ చూడండి, క్లాసిక్ నెట్లో లాగుతున్నాడు చూడండి 350. నేనైతే అంత ఫాస్ట్ నడపలేము మా బండి మీద. మినిమం నాకు 400cc అయితే ఉండాలి ఇట్లా లాగాలంటే. క్యా ల్యాండ్ స్లైడ్ ఓరా, ల్యాండ్ స్లైడ్ అవుతున్నట్లుంది ఇక్కడ. मस्त था मस्त एंजॉय किया. वो क्या है? लिजर्ड 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 है ना. ओके वन वे कर रहे क्या? वन वे भेज रहे लैंडस्लाइड हुए जैसे. हाँ रोड बड़ा था पहले. कभी बारिश का टाइम में लैंडस्लाइड हुआ. ఓకే ఓకే మా వాన పడినప్పుడు ల్యాండ్ స్లైడ్ అయింది. ఇంకా అట్లనే పెట్టేసారు. పంపడం ఈయన పోలీస్ ఆయన. మా గుంతలు కాదు, గుంతలు అవి. మళ్ళీ ఇటు నుంచి మళ్ళీ ఆపుతారు. వెహికల్స్ వస్తుంటే ఇటు ఆపుతారు, వెహికల్స్ పోయినప్పుడు పంపిస్తారు, లేకుంటే జామ్ అయిపోతుంది అని. వాటిని అయితే పచ్చి మాటలు చెప్పాలంటే దాన్ని రేప్ చేస్తున్నాడు ఆ బండిని. మళ్ళీ పద అంటున్నాడు. మంచి కంపానియన్ దొరికినట్లున్నా నేను.
बहुत जोर से लगाओ। मेरे ख्याल से वो स्किन के अंदर घुसा है, खींचे तो दर्द ले रहा है उसको। आगे जाके स्टॉप लेंगे, स्टॉप थोड़ी देर नहीं, स्टॉप ऐसे ही उन लोग पीछे है ना, आने के लिए वेट करेंगे। ఏ కొండల నుంచి వచ్చినారు రా బాబు మీరు? ఎంటికలు బాగున్నాయిలే, టెన్షన్ లేదు మీద. ఎవరు 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 మెల్లగా మెల్లగా మెల్లగా. షీప్స్ ఉన్నాయి, గోట్స్ ఉన్నాయి, అన్నిటికీ జుట్టు ఇంత ఇంత పెద్దగా ఉంది. గోల్డెన్ రిట్రీవర్ లాగా ఉన్నాయి అన్నీ. నేనైతే మళ్ళీ రాంపూర్ కూడా రీచ్ అయిపోయినా. ఇంకా వీళ్ళు ఎక్కడున్నారో ఏంటనేది అయితే క్లారిటీ లేదు. వెళ్ళగెళ్తున్నా అయినా వెనకలు ఎవరు కనపడట్లేదు. చూద్దాం, ఈ ఊరు దాటైతే ఆపేద్దాం. అయినా ఎవరు అగ్గు పెట్టిండు కానీ ఘోరంగా పెట్టిండు. మొత్తం చెట్లు ఇదైపోతున్నాయి. ఆ పొగ, గాలికి ఆ పొగ ఇక్కడ వరకు వస్తుంది. స్మెల్ ఉంటుంది కదా. అండ్ రాంపూర్ సిటీ అయితే దాటేసినాము. ఇంకా మళ్ళీ నార్కండ సైడ్ అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఈ 60 కిలోమీటర్, రోజుకి 60 కిలోమీటర్లు నడిచి ఓం అమ్మవారి టెంపుల్. డైలీ 60 కిలోమీటర్లు నడిపింది. ఈరోజు ఒకేసారి 320 కిలోమీటర్లు. కిరణ్ వాళ్ళు కూడా వచ్చేసారు. నేను కొంచెంసేపు వెయిట్ చేసిన అక్కడ మధ్యలో. కిరణ్ వాళ్ళు కూడా వచ్చేసారు. వెళ్ళిపోదాం పదండి. ఓకే, ప్రస్తుతానికి అయితే ఇది డైవర్షన్ అనమాట. మన ఆ రోజు మనాలి నుంచి, కసల్ నుంచి వచ్చినాం కదా, ఆ రూట్లో వచ్చింది. అండ్ ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి నార్కండ వరకు 30 కిలోమీటర్లు మొత్తం ఎక్కుడే ఉంటుంది. కొంచెం రెస్ట్ ఇచ్చి వెళ్ళిపోదాం. నార్కండలో లంచ్ అయితే అయిపోయింది. ప్రజెంట్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము టువర్డ్స్ షిమ్లా. వాన పడుతుంది. గోప్రో లోపల పెడతా, మళ్ళీ వాన ఆగిపోయిన తర్వాత మళ్ళీ గోప్రో బయటికి తీస్తా. అప్పటి వరకు నో వ్లాగ్. మళ్ళీ వాన ఆగిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దాము. ఇంకా నాకు తెలిసి 174 కిలోమీటర్స్ చండీగఢ్ అయితే ఉంది. వెళ్దాం పద. నార్కండ కొండ దిగక ముందే వాన అయితే ఆగిపోయింది. మళ్ళీ లెట్ స్టార్ట్. బీఆర్ఓ రోడ్ ఉన్నంత నీట్గా లేదు నేషనల్ హైవే. బీఆర్ఓ రోడ్ అయితే మంచిగా మెయింటైన్ చేశారు. ల్యాండ్ స్లైడ్ అయిన చేట ఒక్కటి కొంచెం ప్రాబ్లం, కానీ మిగతా మొత్తం నీట్గా ఉండేది. చూడండి, మొత్తం ట్రాఫిక్ కూడా పెరిగింది నార్కండ నుంచి షిమ్లా మధ్యలో. వీళ్ళు ఏం చేస్తారో, ఎక్సర్సైజ్ చేస్తారా? వాట్ ఆర్ యూ డూయింగ్ మ్యాన్? ఎక్సర్సైజా? నైస్ ఎక్సర్సైజెస్ మ్యాన్. చేయండి చేయండి, మంచిగా చేయండి. కొండ ఎక్సర్సైజ్ ఏమో, కొండల్లో తిరగడానికి. రీబాసు అన్న, రైట్ నుంచి ఓవర్టేక్ చేసేసే, ఖాళీ ఉంది ముందర. అమ్మా, ఈ లారీ వల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. వీడితో ఒకటి దుడు 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 అనుకుంటా, సైలెన్సరే మార్చేసి. ఓహోహోహో, వాన పడుతుంది. వాన పడొద్దు ఎక్కువ, పెడితే మళ్ళా గోప్రో లోపల పెట్టాలి. ఎక్కువ పడకమ్మా, గోప్రో దెబ్బతింటుంది. ప్రజెంట్ సిమ్లా బైపాస్లో అయితే ఉన్నా. గోప్రో పనిచేయడం అయితే ఆగిపోయింది. మ్యాక్స్ ఇంకా నేను డైరెక్ట్ మీకు చండీగఢ్లోనే కలుస్తా. చండీగఢ్ వచ్చేసి 124 కిలోమీటర్స్ ఉంది.
నేను ప్రజెంట్ సిమ్లా బైపాస్లో అయితే ఉన్నా. ఇంకా నెక్స్ట్ బ్లాగ్స్ వస్తాయా రావా అనేది కూడా గ్యారంటీ లేదు దీనివల్ల. షట్ లైట్కి నీళ్ళు పోయినాయి వాన్లో. ఏమంటలేదు ఇది, ఆన్ అంటలేదు, ఆఫ్ అంటలేదు. నేను షిమ్లా సిటీలో అయితే ఉన్నా. ఇక్కడ ఇది వచ్చేసి షిమ్లా రైల్వే స్టేషను. మన ఊటీలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది రైల్వే ట్రాక్. ఇక్కడ నుంచి కల్కా వరకు అయితే మీకు రైల్వే ట్రాక్ అయితే అవైలబుల్ ఉంటుంది. నాకు ఎక్కడెక్కడ వీలైతే అక్కడక్కడ వీడియోలు తీస్తున్నా. మొత్తం షిమ్లా సిటీలో ట్రాఫిక్ ఫుల్, సిగ్నల్స్ అవి ఇవి దాటుకొని అయితే వెళ్తున్నా. అండ్ ప్రజెంట్ అయితే సో ఫార్ సో గుడ్. ఫోన్తోనైతే రికార్డ్ చేస్తున్నా ఆపి, మరి కొంచెం లేట్ అవుతుంది కానీ బ్లాగ్ అయితే అవుతుంది. దీన్ని తీసి ఇలా చేంజ్ చేసిన, మొత్తానికి సైడ్ తిప్పి కూడా పీకేసి ఏమేమో చేసిన దీన్ని. లాస్ట్కి ఏదో చేస్తే లాస్ట్ పని చేస్తుంది. లాంగ్ టర్మ్లో ఎట్లా పని చేస్తుంది అనేది అయితే తెలియదు. ప్రస్తుతానికైతే ఛార్జింగ్ ఎక్కుతుంది, 8%లో ఉంది బండికి పెట్టిన ఛార్జింగ్. చూడాలి ఏమవుతుందో, కొంచెంసేపు పెట్టి చూస్తా, తర్వాత చూద్దాం పని చేస్తుందో చేయదో. గాడ్ మస్ట్ బి క్రేజీ. టచ్ పని చేయట్లేదు, నేను చెప్పడం మర్చిపోయినా. ఇది పని చేసింది. అరే కింది ఇలా ఏదైనా వైడ్ అది ప్రెస్ చేస్తే పని చేస్తలేదు. నానా కష్టాలు పడి గోప్రోని అయితే సెట్ చేసిన, వాయిస్ వస్తుందో లేదో, అసలు ఏం పని చేస్తుందో పని చేయట్లేదు కూడా తెలియదు. ప్రజెంట్ అయితే మేము షిమ్లా NH5 పైన ఉన్నాము. షిమ్లా చాలా కష్టపడి దాటేసిన ఇప్పుడు. అండ్ ప్రజెంట్ అయితే ఇంకా 83 కిలోమీటర్స్ 2 hours 15 minutes అయితే చూపెడుతుంది గూగుల్ మాత. వెళ్దాం. అండ్ మన వాళ్ళు ఇంకా వెనుకుండిపోయారు, నేను ముందుకు వచ్చేసిన. ఇంకా ప్రశాంతంగా అయితే వెళ్దాం. ఇవి 4 lane అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉంది, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది గ్యారంటీ లేదు. ఈ ట్రాక్ చూస్తున్నారా చిన్నది, ఇది వచ్చేసి కల్కా షిమ్లా రైల్వే ట్రాక్. మన ఊటీ దగ్గర ఉన్న మెట్టుపాలెం ఉదయమంగళం లాగానే ఉంటుంది, చిన్నది. ఇది వింటర్లో వస్తే మొత్తం మంచు ఉంటుంది అన్నమాట. మంచు మధ్యలో నుంచి రావాలా, మామూలుగా ఉండదు. ఏం ట్రాఫిక్ రా అయ్యా. ఈ ఫ్లైఓవర్ రెడీ అయితే గాల్లో ఎగురుకుంటూ వెళ్ళొచ్చాము. ఓకే, అటువైపు సైడ్ పెట్టిండా, చండీగఢ్ రైట్ రాసిండు. ఓకే, సోలాన్ బైపాస్లో అయితే ఉన్నాము. ఇది ఏం బైపాసో ఏం ఊరో కానీ మొత్తం రింగులు ఉంది. మొత్తానికైతే 4 lane కంప్లీట్గా స్టార్ట్ అయ్యింది, ఈ ఊరు మధ్యలో నుంచి వెళ్తుంది. అరే ఇప్పుడన్నా చెప్తున్నా కదరా 4 lane కంప్లీట్ స్టార్ట్ అయిందని, అప్పుడే రోడ్ మళ్ళీ చిన్నగా అయింది. అరే ఇదేం బాధరా బాబు. ఈరోజు రైడ్లో టనల్ నెంబర్ 1 అనుకోండి చూపెట్టడంలో. షిమ్లా సిటీలో చాలానే చూసిన, ఇక్కడ ఇంకో టనల్ చాలా పెద్దగా ఉంది. ఇది ఓన్లీ పోయే వాళ్ళకే టనల్, వచ్చే వాళ్ళకు టనల్ లేదు, ఇది వేరే రూట్ అన్నమాట. నా బండి రీసౌండ్ వినపడుతుంది గుర్ర అనుకుంటా. స్పిటి రైడ్ స్టార్ట్ చేసినప్పుడు కసోల్ నుంచి ఇటు వచ్చే రూట్లో ఎన్నో టోల్గేట్లు తగలలేదు, ఇది రెండో టోల్గేట్. డే 1లో టోల్గేట్ టచ్ అయితే మళ్ళీ ఇప్పుడు టోల్గేట్ టచ్ అయిందనమాట. ఇంకా పోను ఎన్ని తగులుతాయో చూద్దాం. ఇంకా మన లొకేషన్ 54 kilometers అయితే ఉంది. ఓకే, మళ్ళీ మనము పంజాబ్లో అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ నుంచి మళ్ళీ చండీగఢ్లో అయితే వెళ్తాం అన్నమాట. అండ్ ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ అండ్ మిగతాది ఏం లేదు చూపెట్టడానికి, డైరెక్ట్ హోటల్ రూమ్ దగ్గర అయితే కలుద్దాం. మోర్ని ఎన్ని రోజులకి వచ్చినాం అయ్యా ప్లేన్ రోడ్డుకి, ఒక సిగ్నల్కి మంచిగా ప్లేన్ రోడ్డు 80 మెయింటైన్ చేసుకుంటా హాయిగా వస్తున్నా.
బండి స్ట్రగుల్ కూడా అవుతలేదు. ఎండ స్టార్ట్ అయింది. ఎండ కాదు, వేడి స్టార్ట్ అయింది. చండీగఢ్ కదా.